హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 72 లాస్ట్ ఎపిసోడ్ అండి. అతన్ని చూసిన ఆమెకు ఇప్పుడు కూడా మతిపోయింది. అయినా తనని తను కట్టడి చేసుకున్నామే ఇప్పుడు ఏమీ తెలియనట్టు కూర్చుంది. ఏంటి కవి, ఎందుకు అలా చూస్తున్నావు? నీకు నా మీద కోపం లేదు కదా అని కాస్త భయంతో ఆమె దగ్గరికి వెళ్ళి అతను అడిగాడు. మీరు నన్ను మోసం చేశారు. ఎందుకు ఇలా చేశారు అని అడిగింది. ఇటు చూడు, అంతా అయిపోయింది. మనకు మళ్ళీ శోభనం పూర్తయింది. ఇక దాని గురించి మాట్లాడకూడదు ప్రియా అని అన్నాడు. నెమ్మదిగా తల ఊపి నవ్వినామె ఇప్పుడు లేచి వంటగదిలోకి వెళ్ళింది. నడుస్తున్నప్పుడు ఆమె నడకలో ఒక తడబాటు చూసిన అతనికి అర్థమైంది. చాలా సంవత్సరాలు అయింది కదా అని అనుకున్నాడు. పాపం, ఆమె నిన్ను రోజులు చాలా కష్టపెట్టాను. ఇదే విధంగా మొదట్లోనే ఆమెను సంతోషంగా ఉంచుంటే ఇప్పుడు ఆమె ఎంతో సంతోషంగా ఉండేదో. సగం రోజులు ఆమె జీవితాన్ని నాశనం చేశాను. సుభాష్, ఇకనైనా కవితను బాగా చూసుకోరా అని తనలో తానే బుద్ధి చెప్పుకున్నాడు సుభాష్. కొద్దిసేపట్లో వంట పూర్తయింది. ఇద్దరు భోజనం చేశారు. అను కుట్టి ఫోన్ చేస్తే ముద్దు ముద్దుగా కాసేపు మాట్లాడి ఇప్పుడు తన ప్రాణానికి ప్రాణమైన భార్యని చూసుకుని బయటికి వెళ్ళాడు సుభాష్. అకస్మాత్తుగా కారులో సదూర ప్రయాణం. ఎక్కడికి వెళ్తున్నాం అని ఆమె అడిగింది. కనుక్కో చూద్దాం అని అన్నాడు సుభాష్. తెలియడం లేదే అని ఆమె అంది. నేను ఊటీకి ఎత్తుకుపోతున్నాను అని నెమ్మదిగా నవ్వాడు. అయ్యో, ఏం చెప్తున్నారు? ఊటీకా? మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ రోజు సెలవంటే పర్వాలేదు, ఊటీకి వెళ్తే ఏం చేయగలం అని కంగారు పడి ఆమె మాట్లాడింది. హలో అమ్మగారు, హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు. నేను ఒక రోజు లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. 2 రోజులు మనం ఊటీలోనే ఉండబోతున్నాం. అక్కడ సరదాగా సంతోషంగా నువ్వు నేను మాత్రమే అని చెప్తున్నప్పుడే అతని కళ్ళల్లో ప్రేమ మైకం కనిపించింది. సమాధానం రాలేదు. సిగ్గుతో కూడిన చిరునవ్వుతో ఆమె తన చూపుని బయటకు సారించగా కారు కూడా కొన్ని గంటల్లో ఊటీకి చేరుకుంది. ఊటీ చలికి వణుకుతూ కూర్చున్న కవితని చూసి సుభాష్ ఆమె దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేసి, ఏంటి కవి, చాలా చలిగా ఉందా అని అడిగాడు. చాలా కాదు, చాలా చాలా అంటూ ఆమె కూడా అతని భుజంపై వాలింది. ఊటీ చాలా అందంగా ఉంది కదా అని సుభాష్ అన్నాడు. అవునండి, కానీ మనం కొడైకెనాల్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా బాగుంది. నేను ఇంతవరకు ఊటీకి రాలేదు అని చెప్పింది కవిత. కవి, 2 రోజులు కాదు, ఇక్కడే ఒక వారం సరదాగా గడిపేద్దాం. ఆ తర్వాత ఇంటికి వెళ్దామని అన్నాడు. ఒక వారమా? ఆ తర్వాత ఒక నెల అంటారేమో అంటూ నవ్వింది కవిత. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది కవి. ఇన్ని రోజులు దూరంగా ఉన్నా మనం మళ్ళీ ఇలా కలిసి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది అని ప్రేమగా చెప్పాడు సుభాష్. ఇక చిరునవ్వుతో కవిత అతని భుజంపై వాళ్ళగా అతను ఆమెను దగ్గరకు చేర్చుకుని ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించాడు. ఆ తర్వాత రోజులు కవితను ఆనందంగా ఉంచడానికి సుభాష్ ఎంతో శ్రద్ధ పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు మళ్ళీ ఇంటికి వచ్చారు. ఏంటండి, నాకు పాప గుర్తొస్తుంది అని కవి చెప్పగా, సరే కవి, రేపే చెన్నై వెళ్దామని అన్నాడు సుభాష్. ఇక తురుపూరులో చదివిన ప్రయోజనం ఏంటి? చదివించారు, కానీ ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళనివ్వటం లేదు అని బాధగా ఆలోచిస్తూ కూర్చుంది కావేరి. పక్కనే బిడ్డ ఆడుకుంటూ ఉంది. ఆమె మనసు మాత్రం దిగులుతో నిండిపోయింది. అప్పుడు కళ్యాణ్ ఆమె దగ్గరకు వచ్చి, ఏంటి కావేరి, నీ ముఖం చూస్తూ ఉంటే ఏదో బాధగా ఉంది, ఏమైనా సమస్య అని అడిగాడు. ఏమీ లేదు అని చెప్పి ముఖం తిప్పుకుంది ఆమె. ఏదైనా ఉంటే నాతో చెప్పు అని కళ్యాణ్ అన్నాడు. అప్పుడు కావేరి తన మనసులోని బాధను బయటపెట్టింది. చదివించారు, కానీ ఉద్యోగం చేయనివ్వటం లేదు. డాక్టర్ చదువు సేవ చేయడానికే కదా. ఇలా ఇంట్లోనే ఉంటే ఆ చదువుకి అర్థం ఏంటి అని అడిగింది. కళ్యాణ్ మాత్రం, నువ్వు కష్టపడి చదివావు, ఇక ప్రశాంతంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతని మాటలు విని కావేరి మరింత బాధపడింది. ఈయనను అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఒకసారి ఎంతో ప్రేమగా ఉంటారు, మరోసారి ఎందుకో దూరంగా ఉంటారు అని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ మళ్ళీ వచ్చి, రా భోజనం చేద్దాం, రేపు ఒక ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళాలి అని అన్నాడు. కావేరి కూడా కిందకి వెళ్ళింది. భోజనం తర్వాత అందరూ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. గదిలోకి వెళ్ళగానే కళ్యాణ్ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. దయచేసి ఇప్పుడొద్దు అని కావేరి చెప్పినా అతను నవ్వుతూ, సరే నీ ఇష్టం అని ఆమె మనసును మార్చేందుకు ప్రయత్నించాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే కళ్యాణ్ రెడీ అయ్యాడు. కావేరి కూడా రెడీ అయి బిడ్డను రెడీ చేసింది. ఈ రోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది, ఇలా దిగులుగా ఉంటే ఎలా అంటూ ఆమెకు అందమైన నగలు పెట్టి అలంకరించాడు. అద్దంలో చూసుకున్న కావేరి చాలా అందంగా కనిపించింది. కానీ మనసులో మాత్రం ఇంకా అదే బాధ. చదివిన చదువుకి విలువ ఉండదా అని అనుకుంది. కుటుంబం అంతా రెడీ అయి ఉండగా బయటకు ఒక కొత్త విలాసవంతమైన కారు నిలిచి ఉంది. అది నీకోసమే కావేరి అని అన్నాడు కళ్యాణ్.
ఆమె ఆశ్చర్యంగా చూసింది. అందరూ కలిసి ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ చాలా మంది ప్రముఖులు, వార్తా ప్రతినిధులు ఉన్నారు. హాస్పిటల్ పేరు ఒక నీలిరంగు వస్త్రంతో కప్పి ఉంచారు. కళ్యాణ్, మంచి సమయం అయిపోక ముందే కార్యక్రమం ప్రారంభిద్దాం అని వేలాయుధంగా అన్నారు. కళ్యాణ్ కావేరి దగ్గరకు వచ్చి ఆమె చేతిలో ఒక రిమోట్ పెట్టి, ఈ రోజు ఈ హాస్పిటల్ ని ప్రారంభించేది నువ్వే అన్నాడు. నేనెందుకు అని ఆశ్చర్యపోయింది కావేరి. ఎందుకంటే ఈ రోజు ముఖ్య అతిథివి నువ్వే అని అన్నాడు కళ్యాణ్. ఆమె రిమోట్ బటన్ నొక్కగానే నీలిరంగు వస్త్రం పక్కకు జరిగింది. అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో వైభవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని కనిపించింది. అందరూ చప్పట్లు కొడుతూ అభినందించారు. కళ్యాణ్ చిరునవ్వుతో, శుభాకాంక్షలు శ్రీమతి కావేరి కళ్యాణ్ గారు, ఈ హాస్పిటల్ ఎండి మీరు అని చెప్పాడు. ఆ మాటలు విన్న కావేరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. మీరు ఇలా చేస్తారని నేను అసలు ఊహించలేదు అని భావోద్వేగంతో చెప్పింది. కళ్యాణ్ ఆమెను ఓదార్చుతూ, నా భార్య ఒక హాస్పిటల్లో డాక్టర్గా పనిచేయటం మాత్రమే కాదు, ఒక హాస్పిటల్ కి నాయకత్వం వహించాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఇది నీ కోసమే కట్టించాను. నువ్వు సంతోషంగా పనిచేస్తూ ఎంతో మందికి సేవ చేయాలి అని అన్నాడు. ఆ మాటలు విని కావేరి ఆనందంతో మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. కళ్యాణ్ ఆమె కన్నీళ్లు తుడిచి, ఇలా ఏడవకు, అందరూ చూస్తున్నారు, రా లోపలికి వెళ్దామని అన్నాడు. ఆ హాస్పిటల్ అందం, అక్కడ ఏర్పాట్లు చూసి కావేరి ఎంతో సంతోషించింది. ఇక 2 నెలల తర్వాత పూజకు ప్రసవ వేదనలు మొదలవటంతో మారన్ ఆమెను హాస్పిటల్లో చేర్పించాడు. శారద, విద్య, విశ్వనాథ్, సుభాష్, కవిత అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు. కొద్దిసేపటికి పూజ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అందరూ ఆనందపడ్డారు. కొద్దిసేపటికే మరో బిడ్డ కూడా పుట్టింది. కవలలు పుట్టారని తెలిసి కుటుంబం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. 2 పిల్లలను బయటకు తీసుకొచ్చిన డాక్టర్స్ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టారు అని చెప్పడంతో అందరూ ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు మారన్ కూడా తన 2 కవల పిల్లలను ఎత్తుకుని ముద్దాడుతున్నాడు. సుభాష్ తన మేనల్లుడిని, మేనకోడల్ని ముద్దులతో ముంచెత్తుతున్నాడు. ఆ దృశ్యం చూసి కవిత కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. కవలలు పుట్టిన ఈ సమయంలో పూజను చూడడానికి కవిత, శారదమ్మ, విద్యమ్మ, మారన్ అందరూ లోపలికి వెళ్లారు. ప్రసవం వల్ల ముఖం కాస్త వాచిపోయి అలసిపోయిన పూజ ముఖంలో ఒక ప్రశాంతత కనిపించింది. 2 ఏళ్ల తర్వాత దేవుడు నాకు 2 పిల్లలను ప్రసాదించాడన్న ఆనందం ఆమె మనసంతా నింపేసింది. పూజ, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అంటూ మారన్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. అక్కడ అందరూ ఉన్నారన్న విషయం కూడా అతనికి గుర్తుకు లేదు. ఆమె తల్లి, పెద్దమ్మ, తండ్రి అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కవిత మాత్రమే ఆమె దగ్గర ఉంది. 3 రోజుల తర్వాత పూజను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. కొన్ని రోజులు గడిచాయి. కవిత తన పై చదువులు పూర్తి చేస్తూనే హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తుంది. సుభాష్ ఆమెకు కావలసిన సహాయం అంతా చేస్తున్నాడు. అను కుట్టిను కూడా ఒక స్కూల్లో ఎల్కేజీలో చేర్పించారు. రోజులు వేగంగా గడిచిపోయాయి. ఇక పై చదువులు పూర్తి చేసిన కవిత పిల్లల వైద్య నిపుణురాలయ్యింది. ఇప్పుడు ఆమె 7 నెలల మళ్ళీ గర్భిణి. సుభాష్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా కవిత తన పనులన్నీ చక్కగా చేసుకుంటుంది. ఆమె కోరుకున్నట్టే పిల్లల డాక్టర్ కావటంతో ఎక్కువ సమయం పిల్లలతోనే గడుపుతుంది. ప్రతి బిడ్డను చూసినప్పుడు ఆమెకు చెప్పలేని ఆనందం కలిగేది. ఒక డాక్టర్ గా మాత్రమే కాదు, ప్రేమతో సేవ చేసే వ్యక్తిగా కూడా ఆమె అందరి మనసులు గెలుచుకుంది. పిల్లలకు సేవ చేయటంలో ఆమె మనసుకు ఎంతో ప్రశాంతత లభించింది. తన వృత్తిని ఆమె ప్రాణంగా ప్రేమించింది. ఆ రోజు రాత్రి సుభాష్ కవిత గదికి వెళ్ళాడు. కవి, ఇంటికి వెళ్దామా అని అడిగాడు. తెలియదండి, ఈ రోజు చాలా అలసటగా ఉంది అని అంది కవిత. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో కవి, బిడ్డ పుట్టాక 3 నెలలు రెస్ట్ తీసుకుని మళ్ళీ పని చేయి. నీ స్థానంలో ఇంకో డాక్టర్ని పెడతాను అని అన్నాడు సుభాష్. వద్దండి, 9 నెలల వరకు నేను పని చేస్తాను, నాకు ఏ ప్రాబ్లం లేదు, కొంచెం అలసటగా ఉంది అంతే అని అంది కవిత. సరే రా అంటూ ఆమెను అక్కడ ఉన్న ప్రసూతి వైద్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆమెకు సెలైన్ పెడుతున్నారు. ఆమె పక్కనే కూర్చున్న సుభాష్, అమ్మా, మీరు కూడా ఒక డాక్టర్ కదా, అందరికీ సలహాలు ఇచ్చే మీరే మీరు ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఇప్పుడు చూడు, బీపీ తగ్గిపోయింది, అది కూడా గమనించకుండా పనిలో పడిపోయావు అని మందలించాడు. లేదండి, వాంతులు కొంచెం ఎక్కువయ్యాయి, అందుకే ఇలా అయింది అని అంది కవిత. నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో నీకే తెలుసు. అయినా నువ్వు సరిగ్గా తినడం లేదు. ఇకపై నేను ఒంటరిగా వదలను, నీకు నేనే తినిపిస్తాను అంటూ ప్రేమగా చెప్పాడు సుభాష్.
కొద్దిసేపటికి తర్వాత సెలైన్ పూర్తవగానే ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి రాగానే అను కుట్టి పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చిన వేగంలో కవితను హత్తుకోగా ఆమె తల అనుకోకుండా కవిత కడుపుకు తగిలింది. ఇక నొప్పి వచ్చినా బయటికి చూపించకుండా అను కుట్టి హోంవర్క్ పూర్తయిందా అని అడిగింది కవిత. అది ఎప్పుడో అయిపోయిందమ్మా, కానీ మీరు ఈ రోజు ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని అడిగింది అను. సుభాష్ ఆమెను ఆమె ఎత్తుకు తగ్గట్టు మోకాళ్ళపై కూర్చుని, ఈ రోజు అమ్మకు పని కొంచెం ఎక్కువైంది, అందుకే లేట్ అయింది. సరే, నువ్వు తిన్నావా అని అడిగాడు. నానా, నేను తినకపోయినా శారదా నానమ్మ, విద్య అమ్మమ్మ నన్ను వదిలేస్తారా? వెంటపడి మరీ తినిపిస్తున్నారు. పిల్లలకు బలవంతంగా అన్నం పెట్టకూడదు కదా, మీరు డాక్టర్ గా వాళ్ళకి చెప్పండి అని అంది అను పెద్ద మనిషిలా. సరేనమ్మా పెద్ద మనిషి, కానీ డాక్టర్ గా నేను చెప్పేది ఒకటే, ఈ బుజ్జి పాప బాగా తింటేనే త్వరగా పెద్ద పాప అవుతుంది అని అంటూ నవ్వాడు సుభాష్. ఇక తర్వాత అందరూ భోజనం చేసి పడుకున్నారు. అను ఎప్పట్లాగే శారదమ్మ దగ్గరికి వెళ్లి పడుకుంది. ఇప్పుడు సుభాష్ కవిత ఇద్దరు తమ గదిలో ఉన్నారు. సుభాష్ ఆమెను తన గుండెలకు హత్తుకుని వీపు మీద మెల్లగా తడుతూ పడుకున్నాడు. కవితకి కడుపులో బిడ్డ కదులుతూ ఉండగా ఆ స్పర్శ అతనికి తెలిసింది. మెల్లగా ఆమె కడుపుపై చెయ్యి పెట్టి నిమిరాడు. కవిత అతని వైపుకి చూసింది. ఏంటి కవి, నిద్ర రావట్లేదా? నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపో, నిన్ను మన బుజ్జి బిడ్డను నేను చూసుకుంటాను అని అన్నాడు సుభాష్. సరే, మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అని అడిగింది కవిత. నాకు ఆరోగ్యంగా ఉండే బిడ్డ కావాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా నాకు ఒకటే కవి, మనకి ఎప్పటికీ అను ఉందిగా, ఆమెకు తమ్ముడైనా చెల్లెలైనా నాకు సంతోషమే అని అన్నాడు సుభాష్. ఇక మెల్లగా నవ్విన కవిత అతని గుండె చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంది. కొన్ని రోజులు గడిచాయి. కవిత నిండు గర్భిణిగా ఉంది. కవి, నీకు నొప్పి వస్తే వెంటనే చెప్పు, మనం హాస్పిటల్కి వెళ్దామని సుభాష్ ఎప్పుడూ చెప్తూనే ఉన్నాడు. ఆమెకు పాత జ్ఞాపకాలు గుర్తుకు రావటంతో మళ్ళీ తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఆమెను ఎంత సంతోషంగా ఉంచుతున్నాడు. గతంలో ఆమెకు తాను కలిగించిన బాధలన్నిటికీ ఇప్పుడు తన ప్రేమతోనే ఓదార్పిస్తున్నాడు. మరి కొన్ని రోజులు గడిచాయి. ఒక రాత్రి కవితకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. నొప్పితో ఆమె చాలా ఇబ్బంది పడుతుంది. ఇక వెంటనే సుభాష్ ఆమెను జాగ్రత్తగా కారులోకి ఎక్కించాడు. శారదమ్మ అనుని చూసుకోవడానికి ఇంట్లోనే ఉండిపోయింది. విద్యమ్మ మాత్రం కవితతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది. మొదటి బిడ్డ పుట్టినప్పుడు సుభాష్ డాక్టర్ గా ఉన్నాడు, కానీ ఇప్పుడు భర్తగా ఆమె పక్కనే నిలబడ్డాడు. ఇక డెలివరీ టైంలో కవిత చేతిని బిగ్గా పట్టుకుని ఆమె తల నిమురుతూ ధైర్యం చెప్తున్నాడు. డాక్టర్ డెలివరీ చేస్తూ ఉండగా నర్సులు సహాయం చేస్తూ ఉండడంతో సుభాష్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆమె చేతిని వదలలేదు. కవి, భయపడుకు, నీకు బిడ్డకు ఏమీ కాదు, అంతా బాగానే జరుగుతుంది అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు. కవిత నొప్పితో బాధపడుతూ ఉంటే ఆ బాధ సుభాష్ కి కూడా అనిపించింది. మొదటి డెలివరీలో తన బిడ్డను చూడాలి అనుకున్న అతనికి రెండో ప్రసవంలో తన భార్య పడుతున్న నొప్పి అర్థమైంది. చాలా సేపటి తర్వాత కవిత ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్ బిడ్డను క్లీన్ చేసి సుభాష్ చేతికి ఇచ్చారు. తన భార్యను తన బిడ్డను ఒకసారి చూసిన సుభాష్ కళ్ళల్లో ఆనందం మెరిసింది. బిడ్డను కవిత దగ్గరికి తీసుకొచ్చి, చూడు కవి, మనకి బాబు పుట్టాడు అని అన్నాడు. ఇక సంతోషంతో కవిత ముఖం చిరునవ్వు మెరిసింది. కవిత మనసంతా ఆనందంతో నిండిపోయింది. మరుసటి రోజు ఉదయం విశ్వనాథం గారు, కవిత, వాళ్ళ అమ్మ నాన్న, శశి, అతని భార్య ఇలా అందరూ వచ్చి కవితని చూశారు. కవితకు బిడ్డ పుట్టిందని తెలిసి ఇక కావేరి, కళ్యాణ్ కూడా తమ కుటుంబంతో కలిసి వచ్చి చూసి వెళ్లారు. అనుకుట్టి ఆనందానికి హద్దులు లేవు. తన తమ్ముడు పక్కనే కూర్చుని అతన్ని చూస్తూ ఉండేది. ఇప్పుడు అను 2వ తరగతి చదువుతుంది. కవిత యొక్క పరిపక్వత, ఓర్పు, సుభాష్ యొక్క తెలివితేటలు అన్నీ ఆమెలో కనిపించేవి. 3 రోజుల తర్వాత కవితని ఇంటికి తీసుకొచ్చారు. ఈసారి తన కొడుకును పూర్తిగా తానే చూసుకుంటుంది. అను పుట్టినప్పుడు ఆమెను దగ్గరగా చూసుకోలేకపోయినా ఆ బాధ కవిత మనసులో ఎప్పుడూ ఉండేది. కానీ ఇప్పుడు తన బిడ్డను 24 గంటలు కవితయే తన దగ్గర ఉంచుకుని చూసుకునే అదృష్టం దొరికింది. ఇక ఒక్క క్షణం కూడా అతన్ని వదిలి ఉండాలి అనిపించేదే కాదు కవికి. తన బిడ్డకు పాలిస్తూ మొదటి బిడ్డ పుట్టినప్పుడు కోల్పోయిన ఆనందాలన్నిటినీ ఇప్పుడు తిరిగి అనుభవిస్తుంది.
ఒక డాక్టర్గా చదువులో విజయం సాధించింది. జీవితంలో ముందుకు వెళ్ళింది. ఒక భార్యగా కుటుంబంలో ఓర్పుతో నిలబడి ఇప్పుడు సుభాష్కు రెండో వారసుని కూడా ఇచ్చింది. ఏ గాయానికైనా కాలమే మందు అన్నట్లు ఆమె మనసులోని పెద్ద గాయం కూడా కాలంతోనే మానిపోయింది. తన కోపం, ద్వేషం వల్ల ఆమెకు తాను కలిగించిన బాధలన్నిటినీ సుభాష్ తన ప్రేమతో మర్చిపోయేలా చేశాడు. ఇప్పుడు అతను ఆమెకు ప్రేమను మాత్రమే పంచుతున్నాడు. జీవితంలో ప్రతి మనిషి ఎన్నో గాయాలను దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఆ ప్రేమకు మనం ఇచ్చే గౌరవం ఒకరిని బాధ పెట్టడం కాదు, ఎంతో మందిని సంతోష పెట్టడం. ప్రేమలో ఓడిపోయిన జీవితంలో మన కోసం వచ్చిన వ్యక్తికి మనస్ఫూర్తిగా ప్రేమ ఇస్తే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. అలాగే ఒక అమ్మాయి కూడా తన గతాన్ని పక్కన పెట్టి తన జీవితంలోకి వచ్చిన వ్యక్తిని నిజంగానే ప్రేమిస్తే ఆమె జీవితం ఎంతో ఆనందంగా మారుతుంది. ప్రేమ అనేది చాలా సహజమైనది. ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషిలోనూ ఏదో ఒక రూపంలో ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా. మనం ఒకరిపై చూపే ఆప్యాయతే ప్రేమ. తల్లి బిడ్డపై చూపే ప్రేమ, బిడ్డ తల్లిపై చూపే ప్రేమ, తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమ, ఇవన్నీ ప్రేమే. అందుకే ఒక ప్రేమలో ఓడిపోయామని జీవితమే ముగిసిపోయిందని అనుకోవటం చాలా తప్పు. ప్రేమ గెలిస్తే అది అదృష్టం, ఓడిపోతే మనకి ఇంకా మంచి ప్రేమ దొరుకుతుందని అర్థం. చాలా మంది తమ మొదటి ప్రేమలో కాకపోయినా పెళ్లి తర్వాత వచ్చిన ప్రేమలో చాలా మంది సంతోషంగానే జీవిస్తున్నారు. నేను అలాంటి వాళ్ళని చూశాను కూడా. సుభాష్ కూడా అలాంటి వాడే. తన మొదటి ప్రేమను కోల్పోయిన చివరికి అతనికి కూతురుగా వచ్చింది. తర్వాత కవిత ప్రేమతో అతని జీవితం మళ్ళీ వెలుగులు నింపుకుంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు దాటుకుంటూ మనమంతా జీవితంలో ముందుకు సాగుతున్నాం. ఈ కథ మొదట ఒక స్కూల్ చదువు పూర్తి చేసిన అమ్మాయి ఒక వ్యాపారవేత్తతో పెళ్లి అనే చోట ప్రారంభమైంది. కానీ ఒక భర్త తన భార్యకు స్నేహితుడిగా మారి ఆమె ఎదగడానికి తోడుగా ఉంటే ఆమె జీవితం ఎంత ఉన్నతంగా మారుతుందో చూపించడానికే కళ్యాణ్ కావేరి, సుభాష్ కవిత కథల ఉదాహరణ. ఇద్దరు అమ్మాయిలకు చదువు ఎంత అవసరమో చెప్పాలనే ఉద్దేశంతో మనం ఈ కథ రాయబడింది. మనల్ని నమ్మి వచ్చే అమ్మాయిల జీవితాన్ని సంతోషంగా మార్చడం మగవాళ్ళ నిజమైన విజయం. ఒక మగవాడు ఎంత గొప్పవాడైనా అతనితో ఉన్న ఆడది సంతోషంగా లేకపోతే ఆ విజయం అసంపూర్ణమే అవుతుంది నా దృష్టిలో. తనను నమ్మి వచ్చిన స్త్రీని గౌరవించి ఆమె అవసరాలు తీర్చుతూ ఆమెను సంతోషంగా ఉంచగలిగిన వ్యక్తే నిజమైన విజేత. అలాగే మహిళకు కూడా ఒక మాట. తమకన్నా వయసులో పెద్దవారిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్న ఎన్నో కుటుంబాలను మనం చూసే ఉన్నాం. ఇక వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయి, ఈ భూమిపైనే జరుగుతాయి. ఇలాగే ఎంతో మంది సుభాష్ కవిత, కళ్యాణ్ కావేరీలు, ప్రవీణ్ యమున లాంటి వారు మన చుట్టూ ఉన్నారు. వారందరినీ మనం చూడలేం, కానీ వారి కథలు మనకు జీవితంపై నమ్మకాన్ని పెంచుతాయి. నాకు తెలిసిందైతే నేను చెప్పాను. ఈ కథ ఇక్కడితో అయిపోయిందండి. ఈ కథను ఆదరించిన ప్రతి ఒక్క చెల్లెలికి చాలా 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 ధన్యవాదాలు. ఇకపై ఇంకా ఇంకా మంచి స్టోరీలను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీ సపోర్ట్, ప్రేమ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ముందు ఒకటే చెప్పాను, ఇప్పుడు ఒకటే చెప్తాను. మీరు లేనిదే నేను లేను, ఇక్కడ వరకు రాలేను. అలానే ఇది సీజన్ 2 కూడా సంజు ఆడియో స్టోరీలో వస్తుందండి, చూడండి. దీని 2.0 వర్షన్ అన్నమాట. ఈ క్యారెక్టర్స్ ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే ఈ స్టోరీ మళ్ళీ కొత్త కథతో మీ ముందుకు వచ్చింది. ఆల్రెడీ కూడా మనకి 7th ఎపిసోడ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, రన్నింగ్ లోనే ఉంది. సంజు ఆడియో స్టోరీ అని టైప్ చేయండి, స్టోరీ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయితే న్యూ స్టోరీ కూడా ఆల్రెడీ రన్ అవుతుంది కదా, చూడండి. నచ్చితే తప్పకుండా కంటిన్యూ చేస్తాను.